మా రక్షకుడైన యెహోవా, మాపై నీ దృష్టిని నిలుపుము. నీవు అభిషేకించిన అతన్ని కటాక్షింపము. అన్యుల ఇండ్లలో 1000 నాళ్ళు గడుపున దానికంటే నీ మందిరమున ఒక్కరోజు వసించుట మేలు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలంలోని 20వ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఈనాడు మనందరినీ కూడా దేవుని రక్షణలో భాగస్థులు అని గుర్తు చేస్తూ ఉన్నారు. మన యొక్క కుటుంబ తారతమ్యాలు కానీ, వ్యక్తిగత తారతమ్యాలు కానీ, లేకపోతే మన యొక్క ఆర్థిక స్థితిగతులు కాదు, కానీ ఏది కూడా దేవుని యొక్క విశ్వాసంలో ఉన్న వారికి అది దేవుని గొప్ప ఆశీర్వాదంగా మారబోతూ ఉన్నది. ప్రభు ఈరోజు కననీయ స్త్రీ విశ్వాసాన్ని వెలుగెత్తి చాటుతూ ఉన్నాడు. అమ్మా, నీ విశ్వాసము మెచ్చదగినది అని పలుకుతూ ఉన్నారు. మరి ఈరోజు మన విశ్వాసం ఏంటిదో పరిశీలించుకొని పరీక్షించుకుందాం. మరి ఈ పవిత్ర దీపాల పూజలో పాల్గొనడానికి వచ్చిన మనము కొద్ది క్షణాలు కళ్ళు మూసుకొని ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన మాటల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా పాపము చేసినట్లయితే క్షమించమని, అయోగ్యులైన మనను దేవుడు యోగ్యులుగా చేయాలని ఈ పరిశుద్ధ సమయంలో, ఈ పవిత్ర దీపాల పూజలో తన యొక్క శరీర రక్తాలను మనకు ప్రసాదించబోతున్న యేసయ్య ముందు మన పాపాలు ఒప్పుకుంటూ అందరము కలిసి సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాట నంబర్ 175. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. ధనదేవా దివిలో వెలసిన మహారాజా, ధనదేవా దివిలో వెలసిన మహారాజా, సర్వశక్తిగా పరమపితా, సర్వశక్తిగా పరమపితా, మేము స్తుతించి ఘనపరచెదము. ఆరాధనలు స్తుతించి మనకు నీకే. మహావైభవమున ఆరాధన మీకే స్వామి. ఆరాధనలు స్తుతి మహిమలు మీకే.
ఈనాడు సలేషన్ సభ పునీత జాన్ బోస్కో గారి యొక్క జన్మదినాన్ని స్మరించుకుంటూ ఉంది. 1815వ సంవత్సరము ఆగస్టు 16వ తారీఖున పునీత జాన్ బోస్కో గారు జన్మించి ఉన్నారు. ఇప్పటి వరకు 211 సంవత్సరాల పాటు ఆయనను స్మరించుకుంటూ ఆయన యొక్క ఆదర్శంలో అనేక మంది గురువులు, కన్యాస్త్రీలు, యువతి యువకుల ఆత్మల రక్షణకు కృషి చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఆ మహనీయుని యొక్క జన్మదినాన్ని జరుపుకున్న ఈ సమయాన మరి మన విచారణ కూడా డాన్ బోస్కో యొక్క విచారణ కావటము, మనందరం కూడా ఆ యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా దేవుడు మనను ఆశీర్వదించాలని ఈరోజు ముఖ్యంగా పూజలు సమర్పిస్తున్న కుటుంబాలకు దేవునికి సమర్పిస్తూ ప్రార్థించుదాం. ఓ సర్వేశ్వర, నిన్ను ప్రేమించు వారికి ఏ నేత్రమో చూడని అనేక ఆధ్యాత్మిక వరములు సమకూర్చితివి. మా హృదయములను నీ చల్లని ప్రేమతో నింపి అన్నింటిలోనూ అన్నింటికంటేను అధికముగా నిన్ను ప్రేమించినట్లు మా ఆశలకు అతీతమైన నీ వాగ్దానం నెరవేరి మేము పరమాత్మను అనుభవించినట్లు మీ కృపను మాకు ప్రసాదింపుము. మీతో పవిత్రాత్మతో కలిసి యుగేగంలో జీవించి పరిపాలించడు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. మొదటి పట్టణం. నేను అన్ని జాతుల ప్రజలకు నా పవిత్ర కాలనామం పరివర్తను. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 1వ వచనము మరియు 6-7 వచనములు. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 1వ వచనము మరియు 6-7 వచనములు. ప్రభువు ఇట్లు నడుముచున్నాడు, మీరు నీతి న్యాయములను పాటించుడు, నేను సర్వత్రమే మిమ్మల్ని రక్షించును, నా ధర్మము ప్రస్తుతమగును. ప్రభువు ప్రజలను చేసి అతని ప్రేమించి సేవించి అతని విశ్రాంతి
పాటించి నిబంధనలను అనుసరించండి. అన్ని జాతి ప్రజలకు ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు, నేను మీకు నా పవిత్ర పర్వతములకు కొనివత్తును. నా ప్రార్థనా మందిరమున మీకు సంతోషితులను గావింతును. నా బలిపీఠముపై మీరు అర్పించు బలులను, దహన బలులను స్వీకరించును. నా మందిరము సకల జాతి జనులకు ప్రార్థనా మందిరమని పిలువబడు. ఇదేమి వారి వరకు సర్వేశ్వరునికి వందనములు. పాట నంబర్ 2. ఇశ్రాయేలు గురించి దేవుడు మనసు మార్చుకున్నాడు. 2వ పట్టణము పునీత చిన్నప్ప రోమా పౌరులు రాసిన లేఖ 11వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు మరియు 29వ వచనం నుంచి 32వ వచనం వరకు. రోమా పౌరులు రాసిన లేఖ 11వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు మరియు 29వ వచనం నుంచి 32వ వచనం వరకు. అన్ని జనులారా, నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. అన్ని జనులకు నేను అపోస్తులుడైనంత కాలము నా సేవను గురించి నేను గర్వింతును. బహుశా ఇందు మూలమున నా జాతి వారికి అసూయ కలిగించి వారిలో కొందరినైనను రక్షింపగలనేమో. ఏదైనా వారు తిరస్కరింపబడినప్పుడు ప్రపంచము దేవునితో మైత్రిని పొందినది కదా. అయినచో వారు స్వీకరింపబడినప్పుడు సంగతి ఏమి? మరణించిన వారికి అది పునర్జీవములు. ఏదైనా తాను ఎన్నుకొని జీవించే వారిని వచ్చి దేవుడు మనసు మార్చుకోలేడు. అన్యులారా, గతమున మీరు దేవులకు విధేయులు కాకూడదు, కానీ యూదులు అవిధేయులచే ఇప్పుడు మీరు దేవుని కనికరమును పొందింది. అట్లే మీరు పొందిన కనికరమును బట్టి తామును దేవుని కనికరమును పొందుటకై యూదులు ఇప్పుడు దేవునకు అవిధేయులైరి. ఏదైనా తాను వారి అందరిపై కృపను చూపుటకై దేవుడు మానవులను అందరినీ అవిధేయుల వలన ఖైదీలు కావించెను. ఇది ఏమి వారి వాకు. సర్వేశ్వరునికి వందనములు. పాట ప్రభు నీతో ఉందునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 15వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 21 నుండి 28 వరకు. యేసు ప్రభు గెనెసరెతు నుండి తూరు సీదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళెను. ఆ ప్రాంతమున నివసించున్న కననీయ స్త్రీ ఒకతే ఆయన వద్దకు వచ్చి, ప్రభువు, దావీదు కుమారా, నాపై దయచూపుము. నా కుమార్తె దెయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకునేను. ఆయన ఆమెతో ఒక మాటైనను మాట్లాడలేదు. అప్పుడు ఆయన శిష్యులు సమీపించి, ఈమె మన వెంటపడి అరుచుచున్నది, ఈమెను పంపివేయుడు అనిరి. నేను ఇశ్రాయేలు ప్రజల వంశమున చెదిరిపోయిన గొర్రెలను కొరకు మాత్రమే పంపబడితిని అని ఆయన సమాధానమిచ్చారు. అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభు, నాకు సహాయపడము అని ప్రార్థించాను.
బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయతగదు అని ఆయన సమాధానమిచ్చారు. అందుకు ఆమె, అది నిజమే ప్రభు, తన యజమాని భోజనపు బల్ల నుండి కింద పడిన రొట్టె మొక్కలను కుక్క పిల్లలు తిన్ను కదా అని బదులు పలికెను. యేసు ఇది విని, అమ్మా, నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరును గాక అనెను. ఆ క్షణమని ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా యేసువా ఘనత, యేసువా ఘనత, యేసువా ఆరాధన, యేసువా యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, మృత్యుంజయుడ ఆరాధన, మృత్యుంజయుడ ఆరాధన, మృత్యుంజయుడ ఆరాధన, మృత్యుంజయుడ ఆ ఆరాధన, మంచి కాపరి ఆరాధన, మంచి కాపరి ఆ ఆరాధన, మంచి కాపరి ఆరాధన, మంచి కాపరి ఆ ఆరాధన, మెస్సయ్య ఆరాధన, ఓ యేసయ్య ఆ ఆరాధన, మెస్సయ్య ఆరాధన, యేసయ్య ఆ ఆరాధన, మెస్సయ్య ఆరాధన, యేసయ్య ఆరాధన, నా కాపరి ఆరాధన, నా కాపరి నా ఆరాధన, కాపరి ఆరాధన. నా కాపరి ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, పూజ ప్రారంభంలో చెప్పినట్లుగా ఈనాడు తల్లి తిరుసభ సామాన్య కాలంలోని 20వ ఆదివారంలో ఉన్న మనందరినీ కూడా చెప్తున్నటువంటి మాట, దేవుని రక్షణ అనేది అందరికీ ఉన్నదని, అదే దేవుని రక్షణలో మనందరము కూడా ఉన్నాము అని ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నది. ఈరోజు మనము ఇక్కడ చేరి దేవుని ఆరాధిస్తూ ఉండగా ఈరోజు సువార్త కొద్దిగా వ్యతిరేకమైన మాటలు కొన్ని వినపడుతూ ఉన్నాయి. వాటిని మనము వాక్య రూపంలో కాకుండా ఒక కథ రూపంలో గనక ఈ యొక్క సువార్తను గనక అర్థం చేసుకున్నట్లయితే, యేసు ప్రభువు తన యొక్క సువార్తలో ప్రయాణమైపోతూ ఉన్నారు. తన శిష్యులతో పాటు ఆయన తూరు సీదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళుచున్నాడు. అప్పుడు ఆయన వెళ్ళే సమయంలో ఆయనతో పాటు అనేక మంది ప్రజలు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ఆయనను దేవుని గొప్ప కుమారుడిగా, దావీదు కుమారుడిగా ఎంచుకున్నాడు. అటువంటి సమయములో ఇక్కడ ఈ యొక్క కననీయ స్త్రీ ఆ యేసు ప్రభు గురించి విన్నది. ఆ యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలు తెలుసుకున్నచ్చు. తన కుమార్తెకు ఉన్నటువంటి యొక్క అనారోగ్యము, దెయ్యం పట్టిన విషయము ఎలాగైనా సరే యేసు ప్రభుకి తెలియచేయాలి, యేసు ప్రభుకి విన్నవించుకోవాలని ప్రయాసపడింది, ఆరాటపడింది. ప్రియా సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులు ప్రార్థన ఎంత ముఖ్యమో ఈరోజు ఈ కననీయ స్త్రీ ద్వారా మనందరము కూడా తెలుసుకోవాలి. తల్లిదండ్రులు ప్రార్థించే తల్లిదండ్రులు కాకపోతే, తల్లిదండ్రులు దేవుని మార్గంలో బిడ్డలకు చూపించకపోతే మరి ఎటువంటి ఆశీర్వాదమో మీ బిడ్డలు పొందుతారో లేదో ఈరోజు ఈ కననీయ స్త్రీ యొక్క విశ్వాసాన్ని బట్టి మనము గుర్తుపెట్టుకోవాలి. ప్రియా సహోదరి సహోదరులారా, నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, విశ్వాసం గొప్పదా, ప్రార్థన గొప్పదా? విశ్వాసం గొప్పదా, ప్రార్థన గొప్పదా? విశ్వాసమే గొప్పది. నేనేమంటానంటే విశ్వాసముతో కూడిన ప్రార్థన మరీ గొప్పది. విశ్వాసమున్నంత మాత్రాన సరిపోదు, ప్రార్థన అంత మాత్రాన సరిపోదు. విశ్వాసముతో కూడిన ప్రార్థన అతి గొప్పదిగా ఈరోజు ఈ యొక్క స్త్రీ ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు ఆరాధన. హల్లెలూయా. కాబట్టి ఈరోజు సువార్తలో
15వ అధ్యాయము 22 వచనంలో ఆ ప్రాంతమున ఆ, నివసించుచున్న కనానీయ స్త్రీ ఒకతే ఒక ఆమె ఆయన వద్దకు యేసు ప్రభు వద్దకు వచ్చి, ప్రభు, దావీదు కుమారా, నాపై దయ చూపుము అని ఎంతో దీనంగా వేడుకుంది. ప్రియ సహోదరి సోదరులారా, దావీదు కుమారా, యేసయ్య నన్ను కరుణింపుము అని పలికిన వెంటనే దేవుడు ఎంతో మందిని స్వస్థపరిచాడు. దావీదు కుమారా, నువ్వు రక్షకుడివి అని పలికిన వెంటనే వారికి ఉన్నటువంటి అనారోగ్యమో, వారికి ఉన్నటువంటి శోధనో తొలగించిన యేసు ప్రభు ఈరోజు ఎందుకు మౌనంగా ఉన్నాడు? వెంటనే ఆ మాటలు విన్న తర్వాత ఆయన 23వ వచనంలో ఏం చెప్తున్నాడు? ఆయన ఆమెతో ఒక్క మాట అయినా మాట్లాడలేదు. మరి మనం కూడా కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, దేవుడు నా మాట, నా ప్రార్థన ఆలకించట్లేదు. ఇంతగా రోధిస్తూ ఉన్నానే, ఇంతగా ప్రాధేయపడుతున్నానే, ఇంతగా ఆరాటపడుతున్నానే, ఎందుకు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, ఎందుకు ఒక్క మాట కూడా పలకలేదు అని ఈరోజు ఆ స్త్రీ బాధపడుతూ ఉంది. కానీ ఆ బాధతో దేవుణ్ణి విడిచిపెట్టలా, యేసు ప్రభుని వదిలిపెట్టలా, యేసు ప్రభు కొరకే అక్కడే ఉంది. ఆయన ఆశీర్వించే వరకు, ఆయన దీవించే వరకు కూడా ఆ స్త్రీ చెలించిపోలేదు. ప్రియా సోదరి సోదరులారా, పిల్లరా, మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, మన జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరగాలంటే, ఒక గొప్ప జీవితాన్ని ఎంచుకోవాలంటే ఖచ్చితంగా మన కుటుంబంలో ప్రార్థన ఉందా లేదా అని తెలుసుకోవాలి. నిన్న మా యొక్క విచారణ పండుగ జరిగినప్పుడు బిషప్ గారు ఒక మాట చెప్తూ ఉన్నారు. అదేంటంటే, ఎప్పుడైతే తల్లిదండ్రులు ప్రార్థిస్తూ ఉంటారో పిల్లలకు అనేక రకాల ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. అలా చెబుతూ మేము మా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబస్తులంతా జపమాలలో ఒక గుర్తు కానీ జపమాల చెప్పినప్పుడు అలా మా తల్లిదండ్రులు నాకు నేర్పించారు కాబట్టి ఈరోజు నేను ఒక గురువు కాదు, ఒక బిషప్ గారిని అయ్యి జీవించగలిగాను అని గొప్పగా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మరి మనము చేస్తున్నామా ప్రార్థన? మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చెయ్యాలి అని ఈరోజు స్పష్టంగా మనకు ఈ కననీయ స్త్రీ తెలియచేస్తుంది. కొన్నిసార్లు మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించట్లేదేమో అని మనము దిగులు చెందుతూ ఉంటాము. కానీ ఆ శిష్యులు, పక్కనటువంటి శిష్యులు ఏమన్నారు? కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి సంఘస్థులు కావచ్చు, కొన్నిసార్లు విచారణ గురువు కూడా కావచ్చేమో, ఇలా అనొచ్చు, ఏమో సరిగ్గా ప్రార్థన చేయట్లే, ఏమెందుకు ఇక్కడ, ఎవరైనా ఏమొచ్చు, కానీ యేసు ప్రభు నిన్ను ఆశీర్వదించడానికి ఎవరు అడ్డంకిగా ఉండకూడదు. నీ విశ్వాసాన్ని బట్టే దేవుడు దీవిస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో మనం వింటూ ఉంటాము. వారు ఆశ్చర్యపడి, నీకు విశ్వాసము నెడల ప్రార్థనలో నువ్వు ఏది అడిగినానో దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాను అంటున్నాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. కాబట్టి ఈ స్త్రీ పక్కన శిష్యులు వెళ్ళిపోమని అరుస్తుందని దేవునికి, యేసు ప్రభుకి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫిర్యాదు చేస్తున్నారు, కంప్లైంట్ ఇస్తున్నారు. కానీ యేసు ప్రభు ఏమాత్రమో ఆమె విషయంలో ఎలా ఉన్నారో మనం వింటూ ఉన్నాం. 24వ వచనంలో, నేను ఇశ్రాయేలు వంశమున చెదిరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడితిని అని సమాధానమిచ్చాను. పిల్లరా, కష్టకాలంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు యేసు ప్రభు ఓదార్చిన వ్యక్తి, యేసు ప్రభు రక్షించాల్సిన వ్యక్తి ఎందుకు ఈ మాట అన్నాడు? మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు స్పష్టంగా తెలియచేస్తుంది ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలను ప్రత్యేకంగా ఎన్నుకున్నా సరే వారికి ఇచ్చినటువంటి ఆ రక్షణ వరములో నేను మీకు కూడా భాగస్వామ్యం ఉందని
గుర్తు చేయటానికి ఆ తల్లిని పరీక్షిస్తున్నాడు తప్ప ఆ తల్లిని దూషించట్లేదు. ప్రైజ్ లార్డ్. అర్థం కాని వాళ్ళు ఎక్కడ ఆపేస్తారు. యేసు ప్రభువులు ఇశ్రాయేల్ ప్రజలకేనంట, యూదుల వరకేనంట రక్షకుడు. ఇది కాదమ్మా అక్కడ చెప్తుంది. అక్కడ యేసు ప్రభు ఆ స్త్రీతో సంభాషిస్తున్నప్పుడు పరీక్షిస్తూ ఉన్నాడు. ఆమె యొక్క విశ్వాసాన్ని నలుగురికి ప్రకటించడానికి, నలుగురు ఏ విధంగా ఈ తల్లిని అర్థం చేసుకున్నారు, యేసు ప్రభుని అర్థం చేసుకున్నారని ఆలోచిస్తున్న సమయంలో ఆ యేసయ్య పలికిన మాటకు చుట్టుపక్కన వాళ్ళందరూ నవ్వుండొచ్చు, చుట్టుపక్కన వాళ్ళందరూ కూడా అవహేళన చేసి ఉండొచ్చు. ఈయన మా కొరకే ఉన్నాడంట అని సంతోషించవచ్చు. కానీ ఆ స్త్రీ పట్టుబట్టి మాట్లాడుతుంది. ఏమని చదువు. అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదాలపై పడి, ఇక రెండోసారిగా ఆమె చేసిన ప్రయత్నం ఏంటంటే యేసు ప్రభు యొక్క పాదాలపై పడి, ప్రభు నాకు సహాయపడము అని ప్రార్థించెను. ఆ తల్లి ప్రార్థనను విడిచిపెట్టట్లేదు. ఆ తల్లి ఇంకా ఇంకా ప్రార్థిస్తూనే ఉంది. ఏ బాధ వచ్చినా, అవహేళన వచ్చినా, ఎవరేమనుకున్నా సరే, నేను అనుకున్నది నా బిడ్డకు చెందాలి, నా ద్వారా నా బిడ్డ ఆశీర్వాదం పొందాలి అని ఆ తల్లి యేసు ప్రభు యొక్క పాదాలపై పడి, ప్రభు నాకు సహాయం చేయము అని ప్రార్థించింది. ప్రియులారా, మన కుటుంబంలో ఈ ప్రార్థన జీవితము కనుక స్థిరంగా లేకపోతే, భర్త ప్రార్థించకపోయినా, భార్య ప్రార్థించకపోయినా, కుటుంబం ప్రార్థించకపోయినా, ఇదిగో మన విశ్వాసము సన్నగిల్లిపోతూ ఉంది. దృఢంగా ఉండాల్సిన మన జీవితాలు ఇదిగో అల్పమైపోతూ ఉన్నాయి. కానీ ఈ తల్లి చేసే ప్రార్థనలో ఎంత గొప్పగా ఉంది. యేసు ప్రభు ఇంకా మరొక మాటలు వదులుతూ ఉన్నారు. ఏమంటున్నారు విందాం. బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయి తగదు అని ఆయన సమాధానం ఇచ్చెను. యేసు ప్రభు యొక్క మాటల్లో ఆశ్చర్యాన్ని చూపిస్తున్నాడు. ఈరోజు ఎప్పుడు పలకని మాటలు, ఎప్పుడు వినని మాటలు వ్యతిరేకంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. పిల్లలు ఎక్కడా, కుక్క పిల్లలు ఎక్కడా, దీని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఈరోజు మొదటి పట్టణంలో చెప్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 56వ అధ్యాయంలో మనం చదివినటువంటి 6-7 వచనాలు చదివినట్లయితే, ప్రభు ప్రజలలో చేరి అతన్ని ప్రేమించి సేవించి వారి యొక్క విశ్రాంతి దినమును పాటించినప్పుడు, చూడమ్మా అక్కడేముంది, వారు విశ్రాంతి దినమును పాటించినప్పుడు. నేను ఈ మధ్య కాలంలో ఒక వాట్సాప్లో చూసా, ఒక ఫాదర్ గారు చెప్తున్నారు, ఆదివారం పూట గుడికి రాకపోతే అది పాపమా, ఎటువంటి పాపమా అని అడిగారు. ముందే అడుగుతున్నా, అది ఆదివారం పూజకి రాకపోతే పాపమా, రాకపోతే పాపమా? పాపమా కాదా? ఎటువంటి పాపము? చిన్న పాపమా, పెద్ద పాపమా, ఘోర పాపమా? ఏ పాపం? చిన్న పాపమా, పెద్ద పాపమా, ఘోర పాపమా? చావైన పాపం. ఎందుకు? ఎందుకంటే తెలిసి కూడా ఆదివారం రోజు మనము దేవుని దగ్గరికి వెళ్ళాలని తెలిసి కూడా మనకున్నటువంటి కట్టడల ప్రకారము మనము నిండు పూజలో పాల్గొనాలని తెలిసినా సరే మనము ఎప్పుడు కూడా ఇదే విధంగా జీవిస్తూ ఉన్నాము. సమయ పాలన అనేది మనకు లేదు. నిన్న మా విచారణలో ఖచ్చితంగా 4 గంటలకు ఊరేగింపు జరిగింది, 6 గంటలకు దివ్యబలి పూజ ప్రారంభించారు. మేము వెళ్ళేసరికి మహిమ గీతం పాడుతూ ఉన్నారు. మేమనుకున్నాం అంటే 6:15 చేస్తారులే అని మేము లేటుకి వెళ్ళాం. ఎందుకు లేటుకి వెళ్ళాం మీకు ఎవరికి తెలియదు. అక్కడ లేటుకి వెళ్ళడానికి కారణం వేరు, కానీ ఆ సమయం అనేది ఖచ్చితంగా విచారణ గురువు చెప్పారు. 6 స్టార్ట్ చేయాలి, అంతే. ఎవరు వచ్చారో లేదో నాకు సంబంధం లేదు. బిషప్ గారు వచ్చారు, స్టార్ట్ చేశారు. అలా ఎప్పుడైతే ప్రభు మందిరములో ఉంటామో, తర్వాత అమ్మా చదువు, ప్రభు ప్రేమలో సేవలో
అతని విశ్రాంతి దినమును పాటించి వారి విశ్రాంతి దినమును పాటిస్తూ ఉంటామో నిబంధనను అనుసరించి అన్ని జాతి ప్రజలకు ప్రేరేపించుచున్నాను. ఆ, నేను మిమ్మల్ని పవిత్ర పర్వతమునకు కొనిపోదును. ఆ, నా ప్రార్థనా మందిరమున నా ప్రార్థనా మందిరమున మేము సంతోషించుదురు కాదు. మిమ్మల్ని దేవుని ఆశీర్వదిస్తూ ఉంటాను. నా బలిపీఠముపై నా బలిపీఠముపై మీరు అర్పించే ఏ బలి అయినా సరే దహన బలులను స్వీకరించుదురు. స్వీకరిస్తాను. నా మందిరమున సకల జాతి జనులకు ప్రార్థనా మందిరముగా ఉన్నాను. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు చెబుతున్న మాట, ఆ తల్లి దాన్ని ఏ విధంగా మలుచుకుందో, యేసు ప్రభు అన్నటువంటి మాటను తన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి కలిగిన మాటని గుర్తించుకున్న ఆ తల్లి వెంటనే యేసు ప్రభుకి సమాధానం ఇస్తూ ఉంది. భక్తిపూర్వకంగా, వినయపూర్వకంగా ఏమని చెప్తూ ఉంది? 27వ వచనంలో అందుకు ఆమె, ఆ, అది నిజమే ప్రభు. అది నిజమే ప్రభు అని పలుకుతూ ఉంది. ఇప్పుడు కానీ ఆ. తమ యజమాని భోజనముల నుండి ఆ. కింద పడిన రొట్టె ముక్కలను ఆ. కుక్క పిల్లలు తినును కదా అని బదులు పలికిన. చూడండి ఎంత స్పష్టంగా తనకున్నటువంటి ఆ ప్రార్థనా శక్తితో, తనకున్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని ఎటువంటి విధంగా తప్పిపోకుండా, చెదిరిపోకుండా, ఎన్ని విధాలైన మాటలు విన్నా సరే తను నిజంగా పలికిన మాటలు ఎంతో అద్భుతమైనవి ఈరోజు. అందుకనే ప్రత్యేకంగా ఈరోజు ఈ కననీయ స్త్రీ వలె మనము కూడా విశ్వాసముతో ఉండాలి అని చెప్తూ ఉన్నారు. ఇందుకు గాను మనం ముఖ్యంగా ఈరోజు ఈ సువార్త ద్వారా కొన్ని ముఖ్యమైన మాటలు విందాం. మొదటి మాటగా పట్టుదలతో ప్రార్థించాలి. లూకా శుభవార్త 18వ అధ్యాయము 1వ వచనం చదివినట్లయితే, ఎల్లప్పుడూ ప్రార్థించుచు ఆ, మీరు నిరుత్సాహులు కాకుండా. కాబట్టి యేసు ప్రభువే కొన్నిసార్లు ప్రజలకు, శిష్యులకు, అందరికీ ఎల్లప్పుడూ ప్రార్థన చేయడంలో పట్టుదలతో ఉండాలని, నిరుత్సాహపడకూడదని తెలియజేస్తూ ఉన్నారు. ఆ తల్లి ద్వారా, ఈ కననీయ స్త్రీ ద్వారా మనకు కూడా పట్టుదలతో ప్రార్థించమని అడుగుతూ ఉన్నారు. రెండవదిగా మనం చూసినట్లయితే, మనము అడగాలి, వెతకాలి, దొరికేదాకా ప్రయత్నం చేయాలి అని ప్రభు పలుకుతూ ఉన్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో చదివినట్లయితే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరకబడును, తట్టుడి మీకు తెరవబడును. ఇదిగో ఈ తల్లి, మరియ తల్లి ఏ విధంగా అయితే దేవుని అనుగ్రహం పొందిందో, ఈ కననీయ స్త్రీ ఎంత విశ్వాసం కలిగి ఇదిగో యేసు ప్రభుని అడిగిందో, ఆయనను వెతికిందో, ఇదిగో తట్టమని అడుగుతూ ఉంది. నిండు విశ్వాసముతో అడుగుతుంది. ఇక మూడవదిగా ఈరోజు ఈ చివరి వచనం చదివినట్లయితే, మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో, అమ్మా నీ విశ్వాసము మెచ్చదగినది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా మనల్ని అడగలరా, అమ్మా నీ విశ్వాసం మెచ్చదగిందని? ఎప్పుడైనా ఈ మాట విన్నారమ్మా ఎక్కడైనా? మనకి ఏం బాగున్నాయి, ఈ చీర బాగుంది, లేదా ఈ బట్టలు బాగున్నాయి, ఈ నగలు బాగున్నాయి, లేదా ఈ డెకరేషన్ బాగుంది, ఈరోజు ఇచ్చినటువంటి ప్రసంగం బాగుంది, అన్నీ బాగున్నాయి అంటాం. కానీ అమ్మా నీ విశ్వాసము, లేకపోతే నీ విశ్వాసం మెచ్చదగినదని ఎవరని చెప్పగలరా? కానీ ఈరోజు యేసు ప్రభు ప్రజల ముందు, శిష్యుల ముందు గట్టిగా చెబుతున్నాడు, అమ్మా నీ విశ్వాసము మెచ్చదగినది. అదే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. మనకున్నటువంటి విశ్వాసము గొప్ప శక్తినిస్తుంది. మనలోటువంటి విశ్వాసము మనను ఎంతగానో దృఢవస్తులను చేస్తుంది. అందుకని యేసు ప్రభు సువార్తలో తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనంలో చెప్తూ ఉంటాడు, నీ అల్ప విశ్వాసమే నీకు ఆవగింజంత విశ్వాసము ఉన్నాడెలా ఈ పర్వతమును ఇక్కడిని తొలగిపోము అని పలికిన అది అప్పుడే జరుగును. కాబట్టి ఈ ఆవగింజంత విశ్వాసము, ఈ చిన్న విశ్వాసము ఈరోజు
కననీయ స్త్రీ తన కుమార్తెను రక్షించుకుంది. ఇక నాలుగోదిగా గుర్తుపెట్టుకున్నట్లయితే, కష్టకాలంలో దేవుని పిలుపును మరవద్దు. కష్టకాలంలో దేవుడు మనకు ఉన్నాడని, దేవుడు పిలుస్తున్నాడని మనం మర్చిపోకుండా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంతగా ఎవరు అవహేళన చేసినా సరే, ఆ తల్లికి ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసము ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. 50వ కీర్తన 15వ వచనంలో ఈ వాక్యము రాయబడి ఉన్నది. నీ ఆపదలలో నీవు నాకు మొరపెట్టుకొనుము, నీ యొక్క ఇక్కట్లను సమస్యలను నేను తొలగిస్తాను. మీరు నన్ను కీర్తింపవచ్చిరి కావున. ఈ తల్లి దావీదు కుమారా యేసయ్యా నన్ను కరుణింపుము, అయా నాకు సహాయం చేయమని పలికినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఆ స్త్రీ కష్టములో ఉందని తెలిసి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు పిల్లారా. ఇక 5వదిగా మనము దేవునిపై అంత అపారమైన నమ్మకాన్ని కలిగి ఉన్నామా లేదా? సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు చదివినట్లయితే, సామెతల గ్రంథము, నీవు మనస్ఫూర్తిగా దేవుని నమ్ముకొనుము, నీ తెలివితేటల మీద ఆధారపడవద్దు. నీ కార్యములెల్లా ప్రభువును గుర్తించుకొనుము, ఆయన నీ పనులను సులభముగా చేయును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 6వ మాటగా ప్రార్థనకు సమాధానము దొరుకుతుంది. మనం ప్రార్థించే ప్రార్థనకు సమాధానము ఖచ్చితంగా దొరుకుతుంది. అయితే దీనిలో మన విశ్వాసాన్ని పదిలపరుచుకోవాలి. మార్కు శుభవార్త 11వ అధ్యాయము 24వ వచనం చదివినట్లయితే, ప్రార్థనలో మీరు ఏది అడిగినను దానిని మీరు తప్పక పొందుదురు. ఖచ్చితంగా పొందుతారు అని, దాన్ని మీరు విశ్వసించాలి అని ప్రభు నుడుగుతూ ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, మరి చివరిగా మనం గనక చూసినట్లయితే, ఈ తల్లి విశ్వాసము బిడ్డకు ఆశీర్వాదంగా మారింది. ఈ తల్లి లేకపోతే ఆ కుమార్తె ఆ దెయ్యం పట్టి జీవితాంతము ఆ నరకములో ఉండేదేమో. ఈ తల్లి ప్రార్థించకపోతే, ఈ కననీయ స్త్రీయే యేసు ప్రభు దగ్గరికి రాకపోతే ఆ కుమార్తె పరిస్థితి ఎలా ఉండేది? ఇంకా దీనాతి దీనమైన స్థితిలో, ఇంకా ఆ నరక కోపంలోనే ఉండిపోయేది. కాబట్టి తల్లి ప్రార్థించిందమ్మా పిల్లరా. అందుకనే మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, తల్లిదండ్రులు చూపించే మార్గము దైవిక మార్గం కావాలి. నిన్న ఒక సంఘటన జరిగింది. అదేం సంఘటన అంటే, నేను కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు మా విచారణలో. సండే స్కూల్కి రమ్మంటే వచ్చేవాడు కాదు. సండే స్కూల్ అంటే బయట కూర్చునేవాడు, లేదంటే పొట్టికెళ్ళి కొనుక్కొచ్చుకొని తింటా కూర్చునేవాడు. కాలేజీకి వచ్చిన తర్వాత అబ్బాయి చర్చి డెకరేషన్ చేయడం అంటే బాగా ఇష్టం. పూజకి వచ్చినా రాకపోయినా చర్చి డెకరేషన్ మాత్రం భలే చక్కగా చేసేవాడు. ఎవరు వచ్చినా రాకపోయినా స్నేహితులు పిలుచుకొని ఈ చర్చి డెకరేషన్లో బాగా నిమగ్నం అయిపోయేవాడు. కొత్తగా ఆలోచించేవాడు. అలా దేవునికి తెలియకుండానే దగ్గరయ్యాడేమో. అలాంటి వ్యక్తి పెళ్లి చేసుకున్న తర్వాత, పిల్లోడు పుట్టిన తర్వాత 2 సంవత్సరాల పిల్లోడు, 1వ తరగతి చదువుతున్న పిల్లవాడిని తీసుకొస్తున్నాడు. ఎక్కడికి? సండే స్కూల్కి. నేను మిస్ అయ్యాను, వాడు ఖచ్చితంగా సండే స్కూల్కి వెళ్ళాలని. నిన్న బిషప్ గారి చేతుల మీదుగా ఆ 2వ తరగతి పిల్లవాడు 1వ తరగతి పిల్లవాడికి శాలువా తప్పారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ పిల్లవాడిని ఖచ్చితంగా ప్రతిరోజు సండే స్కూల్కి తీసుకొచ్చినప్పుడు
నేనన్న తర్వాత వాడిని పిలిచి, ఎరా చిన్నప్పుడు నువ్వు రాలేదు కాబట్టి వాడిని బలి చేస్తున్నావా అని అడిగా. లేదు ఫాదర్, నాకు ఆ రోజుల్లో తెలియదు, ఇప్పుడు నా భార్య వల్ల, మా ఇద్దరు ప్రార్థనా జీవితం వల్ల నా కుమారుని దేవుని బిడ్డగా నడిపించాలని కోరుకుంటూ ఉన్నాము అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులు చేసే ప్రార్థన, తల్లిదండ్రులు చూపించేటువంటి ప్రార్థన ఆశీర్వాదకరంగా మారుతుంది. తల్లిదండ్రులే సక్రమంగా లేకపోతే, తల్లిదండ్రులే ప్రార్థనలు లేకపోతే ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వడేమో. కొన్నిసార్లు భర్త పూజకి వెళ్ళేవాళ్ళమ్మా అని పిల్లల ముందే భార్యనో అంటూ ఉంటాడు. దాన్ని అలుసుగా తీసుకొని పిల్లలు కూడా ఆ ప్రార్థన అంటే ఏమిలే అనుకుంటూ ఉంటారు. కాబట్టి మనం ఈరోజు ఎందుకు ఏం జరిగిందంటే, ఆ యేసు ప్రభువు చెప్తున్నాడు, ఎప్పుడైతే అమ్మా నీ విశ్వాసం మెచ్చదగినది, నీ కోరిక నెరవేరును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి నీ కోరిక నెరవేరును గాక అన్న క్షణమునే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. మనం కూడా మన జీవితంలో ఇదే గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం అంతటి విశ్వాసాన్ని మనము పొంది మన బిడ్డలకు ఇస్తూ ఉంటామో అప్పుడే నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదము మనం పొందుతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు 2వ పట్టణంలో ఒకసారి వాక్యం చదువుదాం. రోమిలికి రాసిన లేఖ ఎన్నో వచ్చినమ్మా? చదవండి. నేను ఇప్పుడు మీతో మాట్లాడుచున్నాను. అన్యజనులకు అపోస్తలుడైనంత కాలము నా ప్రేషిత కార్యముల గురించి గొప్పలు చెప్పుకున్నాను. బహుశా ఇందు మూలమున నా జాతి వారికి అసూయను కలిగించి వారిలో కొందరినైనా రక్షింపగలరేమో. ఏమైనా వారు తిరస్కరింపబడినప్పుడు ప్రపంచం దేవునితో మైత్రిని పొందింది కదా. అయినచో వారు స్వీకరింపబడినప్పుడు సంగతి మరణించిన వారికి అది పునర్జీవమగును. మరణించిన వారికి అది పునర్జీవనం. 29 నుంచుదామా. దేవుని కృపావరములకు అన్యులారా అవిధేయత వలన దేవుని యొక్క అనుగ్రహం పొందినటువంటి యూదులకు పొందని అదృష్టాన్ని దేవుడు కనికరంగా మార్చి అన్యులకిస్తున్నాడు, ఇతరులకిస్తూ ఉన్నాడు. చదవమ్మా. ఎలైనా దేవుడు మానవులందరినీ అవిధేయత వలన ఖైదీలను గావించెను. కాబట్టి దేవుని కృపను అందరికి ఇవ్వటానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పరచుకున్న దానికి ఎవరు గొప్ప పేద ధనిక ఎటువంటి తారతమ్యం లేకుండా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. చివరిగా రోమిలకు రాసిన లేఖ 10వ అధ్యాయము 17వ వచనం చదివినట్లయితే, కనుక వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించి వాక్కు వలన ఇంకా అధికముగా కలుగును. మనం వింటూ ఉన్నాము, అది క్రీస్తు ప్రభు యొక్క వాక్యమని, యొక్క వాక్యము ద్వారా మనలో విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. మనలో గొప్ప దేవుని యొక్క అనుగ్రహాన్ని ఎప్పుడైతే పొందుతామో ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. మొదటిగా, సమస్య అంత పెద్దదైనా యేసు ప్రభు దగ్గరికి రండి. సమస్య కష్టము ఎంత పెద్దదైనా సరే యేసు ప్రభు దగ్గరికి రండి. తర్వాత, సమాధానము ఆలస్యమైనా సరే ప్రార్థన ఆపకండి. కొన్నిసార్లు మనకు ఆ సమాధానం నిదానంగా వచ్చినా సరే ప్రార్థన మాత్రము ఆపకండి. ఇక చివరిగా, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎంత వ్యతిరేకత ఉన్నా సరే విశ్వాసాన్ని మాత్రము వదులుకోకండి. ఏంటన్నారు? ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే
యేసు ప్రభు దగ్గరికి రండి, సమాధానం ఆలస్యమైనా సరే ప్రార్థన ఆపకండి, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా సరే విశ్వాసాన్ని వదులుకోకండి. ఇదే ఈరోజు మనకు ఈ కరణీయ స్త్రీ ద్వారా దేవుడు గొప్పగా తెలియచేస్తూ ఉన్నాడు. మరి మనం కూడా మన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, మన కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. మరి మీ ప్రార్థన వారికి ఆశీర్వాదకరంగా మారాలని ఈరోజు ఈ నిండు పూజలో దేవుణ్ణి ప్రార్థించుదాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్. దయచేసి నిలబడి సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అట్లు ప్రార్థింపము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీతో గాఢమైన అనుబంధము ఏర్పరపగల మా ఈ బలి అర్పణము దయతో అంగీకరింపము. నీవు మా కొసగిన దానములని మేము మరలా మీకు అర్పించి తుదకు నిన్నే పరమవరముగా పొందగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉందునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞత వందములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఎలైనా పాపం వలన నీ బిడ్డలు నిండి దూరం అయిపోయినప్పుడు నీ కుమారుని రక్తముతో పవిత్ర ఆత్మశక్తితోను వారిని మరలా నీతో సఖ్యపరుచుకున్న చిత్తగించితివి. ఈ విధముగా క్రీస్తు జ్ఞాన శరీరముగాను పవిత్ర ఆత్మ ఆలయముగాను వారిని తయారు చేసితివి. నీవు పుత్రునితో పవిత్ర ఆత్మతో ఏకమై ఉన్న విధముగా నీ ప్రజలను శ్రీసభలో సైక్యపరచమని మీ అపరిమిత జ్ఞానమును సన్నతించుటకు వారిని ఆహ్వానించుచున్నావు. కావున దూతల గాయక బృందముతో ఏకమై ఆనందముతో మేము స్తుతించుట ఎట్లనగా, ఓ సర్వేశ్వర, నీవు నిజముగా పవిత్రుడవు, మా చేత మహిమ పరపడుటకు అర్హుడవు. నీవు మానవులను నిరంతరం ప్రేమించున్నావు, జీవన యాత్రలో వారికి సదా తోడే ఉన్నావు. నీ కుమారుని మీద ప్రేమతో ఇచ్చట సమావేశమై మా మధ్య నెలకొని ఉన్న నీ కుమారుడు స్తుతి పాత్రుడు. ఒకనాడు అతడు తన శిష్యులకు పవిత్ర లేఖను వివరించి రొట్టెను త్రుంచి పంచిపెట్టాను. అట్లనే ఈనాడు మా మధ్య కూడా ఈ పవిత్ర కార్యమును
నెరవేర్చుచున్నాడు. కరుణామయుడైన తండ్రి, నీ పవిత్రాత్మను పంపి మా కానుకలైన ఈ అప్ప రసములను పవిత్ర పరపమని బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు ఆగునుగాక. తాను శ్రమలను అనుభవించు ముందు దినము తన శిష్యులతో కడపడి విందు భుజించు రాత్రి అప్పమునందుకొని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రము అందుకొని మరలా కృతజ్ఞత వందములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయము, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయము. ఇది విశ్వాస రహస్యము. కావున పావన పిత, నీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు జ్ఞాపకార్థ బలిని కొనియాడుచున్నాము. అతని శిలువపై అనుభవించిన శ్రమలు మరణము ద్వారా నీవు అతన్ని ఉత్థాన మహిమలోనికి నడిపించుటయును నీ కుడి ప్రక్కన కూర్చుండ చేయుటను ఇప్పుడు మేము స్మరించుకొనుచున్నాము. అతను మరలా వేయించినంత వరకు మేము ఈ జీవదాయక అప్పమును దీవెన పాత్రమును మీకు సమర్పించుచు ప్రేమాపూరితమైన నీ కార్యమును ప్రకటించుతాము. ఈ శ్రీసవార్పణ కనికరముతో వీక్షింపము. మాకు అందింపబడిన క్రీస్తు పాస్కా బలి మేము ఇప్పుడు కొనియాడుచున్నాము. ప్రేమాత్మైన నీ పవిత్ర ఆత్మ శక్తి ప్రభావమున నీ కుమారుని శరీరక్తములను స్వీకరించి మమ్మల్ని అందరినీ ఐక్యమందులను దృఢపరిచి నీ కుమారుని ద్వారా ఎన్నికైన ప్రజలతో ఇప్పుడు ఎల్లప్పుడూ లెక్కింపబడినట్లు అనుగ్రహింపము. ఓ ప్రభువా, ఈ పీఠము చుట్టూ చేరి ఉన్న మమ్మందరినీ, మా లియో జగత్తులను, మా భాగయ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, యాజకులను, మఠవాసులను, డీకలను, విశ్వాసులందరితోనూ ఐక్యపరపుడు. తద్వారా మేమందరము విశ్వాసముతోనూ నమ్మకముతోనూ ప్రపంచమునకు నీ ఆనందమును విశ్వసనీయతను అందించు సాధనములుగా దొరపడుగాక. ఈనాడు పూజలు సమర్పిస్తున్న కుటుంబాలను, ఈ బిడ్డల మనములను దేవునికి సమర్పిస్తూ ఉండగా దేవుడు వీరికి కావలసిన అనుగ్రహాలు, ఆశీర్వాదాలు దండిగా ప్రసాదించమని వేడుకుందాము. క్రీస్తు శాంతిలో విశ్రమించు మా సహోదరి సోదరులైన వారందరినీ జ్ఞాపకించుకొనుచున్నాం. మృతులందరినీ, ముఖ్యంగా నీ యందు విశ్వాసం గల వారెవరని నీ వెరుగుదవు, వారిని కూడా జ్ఞాపకించుకొనుచున్నాము. నిమ్మక కాంతిలో వారు ఆనందించినట్లు కృప చూపుము. పునరుద్ధానం ముందు వారికి సంపూర్ణ జీవం ప్రసాదింపము. ఓ సర్వేశ్వర, మా ఇహలోక యాత్ర ముగించుకొని
మేము నిత్య నివాస గృహమును చేరినట్లు మాకు దయచూపుము. అక్కడ నీతోను దేవమాతయు పరిశుద్ధ కన్య అయిన మరి మాతను అపోస్తులతోనూ పునీత జోజప్ప గారితోనూ వేద సాక్షులతోనూ పునీత డాన్బస్కు గారితోనూ పునీత డొమినిక్ సేవయ్య గారితోనూ సకల పునీతులతో కలిసి సదాకాలం జీవించుచు నీ కుమారుడును మా ప్రభువైన యేసు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరము లేచి నిలబడి ఆ ప్రభువు రక్షకుడు యేసు ప్రభువు నేర్పించినటువంటి పరలోక ప్రార్థన ప్రీత జాన్ బోస్కో గారి యొక్క జన్మదినాన్ని కోరుకుంటుండగా మరి సలేషన్ ఫాదర్లందరి కొరకు ప్రార్థిస్తూ వారందరూ కూడా యువతి యువకులను సన్మార్గంలో నడిపించడానికి కావాల్సిన అనుగ్రహాలు దయచేయమని వేడుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, నాటికి కావాల్సిన ప్రభు అన్ని కీళ్ళోని మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహణ పాపం విముక్తులను చేసి అన్ని కల్పన సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగము నిరీక్షించుచుందము. శాంతిని మీకు ఇచ్చినాను, నా శాంతిని మీకు వస్తున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభుని యేసు, మా పాపలు లెక్కింపక మీ తిరుసభ విశ్వాసం నిక్షింపము. మిచ్చిన ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ప్రభు నీ శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉందనుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. మా ప్రభుని యేసుక్రీస్తు ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు గొర్రెపిల్ల విందుకు పిలువని మనందరము ధన్యులము. క్రీస్తుని శరీరము రక్తము మన నిత్య జీవమునకు చేర్చిన గాక. స్కూల్లో 26 years నుంచి టీచర్గా చేస్తున్నాను. 2000లో జాయిన్ అయ్యాను. 2002లో 24 years బ్యాక్ సంఘటన జరిగింది. ఆ సంఘటన గురించి నేను 24 years బ్యాక్ నెక్స్ట్ మంత్ చెప్పాలని అనుకున్నాను, కానీ పోస్ట్పోన్ చేశాను. అది చాలా నిర్లక్ష్యం వల్ల జరిగింది. ఈరోజు నా జీవితంలో చేసిన గొప్ప సంఘటన చెప్పాలని అనుకున్నాను. ఆ రోజు 2002వ సంవత్సరంలో లాస్ట్ పీరియడ్ నేను కొట్టాను అని చెప్పేసి పేరెంట్స్ నెక్స్ట్ డే వచ్చి నేను కొట్టడం వల్ల ఆ బాబుకి జ్వరం వచ్చి
హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నా పేరు కలుస్తున్నారని చెప్పేసి వాళ్ళు బాగా చెప్పారు. అయితే సిస్టర్ గారు చాలా ఓర్తో జోస్లీ ఉన్నారు. పిల్లలందరినీ ఎంక్వైరీ చేశారు. అప్పుడు ఆ స్ట్రెంత్ వచ్చేసరికి 1782 ఉండేది. లాస్ట్ పీరియడ్ మేము డైరీ కరెక్షన్ చేయాల్సి వచ్చేది. ఫస్ట్ క్లాస్ టీచ్ చేసేదాన్ని నేను 12 years ఫస్ట్ క్లాస్ టీచ్ చేశాను నేను. అప్పుడు ఇంకా ఒక టీచర్ని డైరీ కరెక్షన్ కూడా పెట్టారు. ఆ టీచర్ కూడా ఎంక్వైరీ చేసి ఇన్స్టా కంప్లీట్ అన్నారు. కానీ ఒక బాబు మాకు అందరినీ పిలిచారు. 79 members లో ప్రజెంట్ అయిన వాళ్ళని పిలిస్తే అందరూ కంప్లీట్ అన్నారు. కానీ ఒక బాబు మాత్రం కొట్టారు అన్నారు. అయితే ఆ బాబు కాన్షియస్ లో లేదు, కాన్షియస్ లో లేదు. అయితే అది నేను ప్రే చేసుకుంటున్నాను. ఆ బాబు కాన్షియస్ వచ్చి నాకు నిజం చెప్పాలి అని నేను లేడీ గ్రోలో ఉంటాను. అది నా మైండ్ లో పెట్టుకొని ప్రతి క్షణం ప్రే చేసుకునేదాన్ని. ఆ 1 week నేను ఇంట్లో చెప్పలేదు, నిద్రపోయేదాన్ని కాదు, అన్నం తినేదాన్ని. చిన్న బాబు అబ్బాయికమైన అయితే డాక్టర్ బాధ్యత. డాక్టర్స్ కూడా టీచర్ కొట్టవాలి అని చెప్పారు. అది నాకు చాలా బాధేసింది. అయితే నేనైతే దేవుడితో అడుగుతున్నాను, ఫైట్ చేసినట్టే, దేవా నువ్వు నిజం చెప్పాలి, నిజం చెప్తే నేను నాకు అవన్నీ నాకు చాలా హెల్ప్ చేస్తాయి. ప్రతి విషయంలో నేను చిన్న విషయం నా మైండ్ లో ఉంటుంది ప్లేస్. అలా ప్రేయర్ చేస్తున్నప్పుడు 1 month తర్వాత వాళ్ళ పేరెంట్స్ సిస్టర్ దగ్గరికి వచ్చి ఆటో అబ్బాయి కొట్టాడు, మా బాబుని టీచర్ కొట్టలేదు, బుక్స్ అరేంజ్ చేసుకునేటప్పుడు లేట్ అయిపోయేసరికి కొట్టారని సారీ చెప్తాము అని చెప్పేసి అన్నారు. సిస్టర్ గారు నాకు పిలిపించారు. నేను సారీ కొట్టలేదు, నాకు నిజం తెలిస్తే చాలు అని చెప్పాను నేను. వాళ్ళిద్దరికి ఆ చేతులు పట్టుకొని ఇద్దరు సారీ చెప్పి వెళ్ళారు. అది నాకు సాక్ష్యం చెప్పాలని 24 years నుంచి అనుకుంటూ, కానీ నేను చెప్పలేకపోయాను. కానీ ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది. January 17 సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు. అయితే ఆ రోజు నాకు హార్ట్ బాగా ఫాస్ట్గా కొట్టింది, బాగా కొట్టుకుంది అన్నమాట. అయితే కూడా బాగా షటింగ్ వచ్చేసింది. మా హస్బెండ్ అయితే బయట ఉన్నారు. ఆ టైంలో మా పిల్లలు చూసి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఏ వెహికల్ కూడా లేదు, బై వాకే నేను వెళ్ళిపోయాను. నేను సిస్టర్ గారికి మెసేజ్ పెట్టాను, సిస్టర్ హాస్పిటల్ అడ్మిట్ అయినా. నెక్స్ట్ డే వెంటనే వచ్చారు, ప్రే చేశారు. నన్ను ఇక్కడ హార్ట్ లో కొంచెం ప్రాబ్లం అని చెప్పేసి రిఫర్ చేశారు. గుంటూరు హాస్పిటల్ వెళ్ళినప్పుడు కూడా నాకు మంజులా రేవంత్ బాగా హెల్ప్ చేశారు. అక్కడ డాక్టర్ గారు వాళ్ళు బాగా తెలుసు. చాలా మంది ఉన్నప్పుడు కూడా ఓపి నన్ను ముందుగా పిలిచి నాకు టెస్ట్ చేసి వాళ్ళు టెస్ట్ చేసేటప్పుడు చాలా ఫేస్ అంతా మారిపోయింది. నాకైతే ఏం చెప్పలేదు. చెప్పకుండా మా పాప అయింది. పరిస్థితి ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ సర్జరీ 5 to 6 years అలా మెడిసిన్లో తీసుకురావచ్చు అన్నారు. మా పాప మా హస్బెండ్ దానికి ఇష్టపడలేదు. వెంటనే వీళ్ళు రిపోర్ట్స్ పంపిస్తారు. పంపిస్తే వాళ్ళు అర్జెంట్గా రావాలి, చాలా క్రిటికల్ పొజిషన్ అని చెప్పారు. క్రిటికల్ పొజిషన్ అని చెప్పారు. వెంటనే మేము వెళ్ళిపోయాము. సిస్టర్ గారు ప్రిన్సిపల్ సిస్టర్ కృష్ణ గారు ఎప్పుడు ప్రతి క్షణం నాకు ఎక్కువ ఫోన్ చేస్తుంటే అప్పుడేం నాకు కష్టం దొరికేదాన్ని. ఫిజిక్గా చాలా ఉంది. తర్వాత మా పాప రిపేర్ చేసి అలా నాకు ప్రేమతో సిస్టర్ చాలా సపోర్టివ్ గా ఉన్నారు. సిస్టర్స్ అందరూ నా గురించి ప్రేయర్ చేశారు. సిస్టర్స్ ఫాదర్కి చెప్పి వాళ్ళ స్టూడెంట్స్ చేత, టీచర్స్ చేత, అందరి చేత ప్రేయర్ చేయించారు. అక్కడ సర్జరీ కూడా నాకు చాలా క్రిటికల్ అని చెప్పారు. సర్జరీ ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. ఆ సర్జరీకి వెళ్ళినప్పుడు కూడా నేను 3 things నా మైండ్ లో పెట్టుకున్నాను. ఏసుతో టీవీలో సాగు అని ప్రే, ఏసు రకంగా చేయం, సిల్వర్ రకంగా చేయం. ఎందుకంటే నాకు హోప్స్ చెప్పలేదు. మా పాప అన్ని జాగ్రత్త చెప్పారు. వెళ్ళిపోయాను లోపలికి. ఆ ముందు మైండ్ లో పెట్టుకున్నాను. పెట్టిన తర్వాత మధ్యలో సర్జరీ ఓపెన్ చేసిన హార్ట్ మా పాపకి మా హస్బెండ్ చెప్పారు, నో హోప్స్, మీరు హోప్స్ పెట్టుకోవద్దని. కానీ మా పాప అక్కడి నుంచి వెళ్ళిపోయి అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఏడ్చారు. ఆ రోజు February 9th ఫాదర్ గారు 10th class స్టూడెంట్స్ మాస్టర్ అవుతుంది. ఫాదర్ గారు కూడా వాళ్ళ స్టూడెంట్స్ అందరి చేత ప్రే చేయించారు. కేవలం నేను బయటపడ్డాను. తర్వాత 9.5 hours తర్వాత నా సర్జరీ సక్సెస్ అయిందని చెప్పారు. చెప్పిన తర్వాత నేనైతే ప్రార్థన వల్ల అనుకున్నాను. డాక్టర్స్ కూడా మేము 90% చేస్తాం, 10% గాడ్స్ కి.
చేతుల్లో ఏమీ లేదు అని చెప్పేశారు. నేనైతే కాశీలో అనుకుంటున్నాను. మళ్ళీ నేను నార్మల్ లైఫ్ రావడానికి కారణం దేవుడు. నేను కాన్షియస్ వచ్చిన తర్వాత నేను డాక్టర్స్ కి థ్యాంక్స్ చెప్తే వాళ్ళు నా యాక్సెప్ట్ ఆ థ్యాంక్స్ అనేది మీరు గాడ్ ఇవ్వండి. నా చేతుల్లో ఏమీ లేదు, నేను ప్రయత్నం చేసేవాళ్ళని. మీరు గాడ్ని అనుకోండి. మీకు ఫాదర్ చెప్పినట్టు మన విశ్వాసంతో ఉండాలి. విశ్వాసంతో ఉంటే మనకి ఏదైనా సాధ్యమే. కాబట్టి మనము దేవుడు నాకు మళ్ళా లైఫ్ ఇచ్చాడు, సెకండ్ లైఫ్ ఇచ్చాడు. నేనైతే గుర్తించలేదు. మళ్ళా స్కూల్కి వస్తానని మళ్ళా వచ్చేస్తానని నాకు తెలియదు. నేనైతే అది గాడ్ చేతిలో పెట్టాను. డాక్టర్స్ కూడా మీకైతే ఇప్పుడు అంతా నార్మల్. అసలు మన హార్ట్ ఎలా ఉందంటే మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడైతే నాకు 2 holes ఉన్నాయని చెప్పారు. బెంగళూరులో అయితే మీ హార్ట్ ఒక ఓల్డ్ క్లాత్ లాగా మల్టిపుల్ హోల్స్ ఉన్నాయట. అవి ఎలా చేయాలో మనం డిస్కస్ చేసుకొని అక్కడ టెక్నాలజీ నుంచి నాకు చేశారు. దేవుడి దయ వల్ల ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత టెస్ట్ పెడితే మీకు మెడిసిన్ కూడా అవసరం లేదు. అది మిరాకిల్. అది కేవలం దేవుడు చేసి అందరికీ కాబట్టి మీ అందరికీ నేను కృతజ్ఞతలు. మేమే నా సిస్టర్స్ చాలా సపోర్టివ్ గా ఉన్నారు. ఎకనామికల్ గా కానీ నాకు 2 months రావడం నాకు ఎకనామికల్ గా సపోర్ట్ చేశారు. అది ఏ ఇన్స్టిట్యూట్ లో కూడా చాలదు. నేను చాలా దానికి ఎంతో గ్రాటిట్యూడ్ గా ఉన్నాను. ఇదే నా సాక్ష్యం. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఇదే నా సాక్ష్యం. యేసు స్తోత్రం, యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. యా సహోదరి సోదరులారా, మన విశ్వాసం గట్టిదైతే, మన ప్రార్థన నిజమైతే దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తారని మరి మన మిస్ ద్వారా మనకు తెలియచేసుకున్నాడు. నిజంగా దేవుడు వారిని, వారి కుటుంబాన్ని ఇంకా దీవించి ఆశ్రయించాలని మన యొక్క ప్రార్థనలో గుర్తుపెట్టుకుందాం. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారం మేము క్రీస్తుతో ఐక్యమవుతి మేము ఈ లోకము అంతని పోలి జీవించి స్వర్గమందు అతని మహిమలో భాగస్థలమట్లు మాపై మీ కృపను కుమ్మరించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉందనిగాక. శిరములు వంచి దేవుని ఆశీర్వాదాలకై ప్రార్థించుదాం. సకల శక్తి గల సర్వేశ్వరుడు మేము దయతో దీవించి రక్షణదాయకమైన జ్ఞానమును మీపై కుమ్మరించునుగాక. ఆమేన్. మన పరలోకపు తండ్రి మేము విశ్వాస బోధనతో పోషించుచు నీతి పదములు మేము నడిపించునుగాక. ఆమేన్. ప్రభువు మేము తన వైపునకు ఆకర్షించుకొని శాంతి ప్రేమ మార్గములో మేము నడిపించునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ దేవుడు సదా అందరినీ కాచి కాపాడనుగాక. పూజ సమాప్తం అనేది దేవుని ప్రేమలో సేవలో జీవించండి.